హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో భీమ్ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా ఇన్స్టాల్ చేయాలో, తర్వాత మనకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో మనీని డిజిటల్లీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. భీమ్ యాప్ అంటే ఏంటో కాదండి, ఇది ఆధార్ బేస్డ్ పేమెంట్ యాప్ అన్నమాట. రీసెంట్ గా 30వ తారీఖున మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యాప్ ని రిలీజ్ చేశారు. ఈ భీమ్ ఫుల్ ఫామ్ వచ్చి భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. దీన్ని భీమ్రావ్ అంబేద్కర్ కి ట్రిబ్యూట్ గా దీన్ని నామకరణం చేశారండి. ఇది యూపీఐ ఇంటర్ఫేస్ ద్వారా పనిచేసే యాప్ అండి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఈ అసలు యాక్చువల్ గా ఈ భీమ్ యాప్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఇది డిజిటల్లీ మనకి మనీ బ్యాంక్ వెళ్లకుండా ఈజీగా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా వాడాలో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ముందుగా నేను ప్లే స్టోర్ లోకి వెళ్తున్నాను. గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళి భీమ్ అని సెర్చ్ బార్ లో సెర్చ్ చేస్తున్నాను. BHIM, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చింది కదా, సెర్చ్ ఆప్షన్ లో ఫస్ట్ వస్తుంది చూడండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది. ఇది ఒకటే మనం డౌన్లోడ్ చేయాలండి. మిగతావి చాలా ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫేక్ వచ్చేసినాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాంతో మనం ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేయడం కోసం ఇది ఓపెన్ అవుతూనే నాకు ఇక్కడ వైఫై సెట్టింగ్స్ అడుగుతుంది నా ఫోన్ కి. మామూలుగా అయితే మీకు అడగకపోవచ్చు. ఇది నేను వైఫై యాక్సెస్ ఇస్తున్నాను. ఇవ్వగానే చూడండి, ఇక్కడ ఫస్ట్ చూస్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. సో బై డిఫాల్ట్ ఇది ఇంగ్లీష్ మీద టిక్ పెట్టి ఉంటుంది. ఒకవేళ మనకి ఇంగ్లీష్ కాకపోతే హిందీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని కొట్టాను. చూడండి, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ కూడా నెక్స్ట్ అని కొట్టాను. తర్వాత చూడండి, ఇది ఇక్కడ చూపిస్తుంది మనకి యూజింగ్ సెక్యూర్ నెట్వర్క్ ఆఫ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని. తర్వాత అలాగే మనకి ఇన్స్టెంట్లీ 24/7 అకౌంట్ నుంచి ఎవరికైనా సరే, మన ఏ అకౌంట్ కైనా ఇన్స్టాంట్ గా మనం మనీ పంపవచ్చు. అలాగే మనం ఇవ్వడం తీసుకోవడం కూడా క్యూఆర్ కోడ్ దగ్గర ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ మీద నేను మళ్ళీ నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమడుతుంది చూడండి, అలౌ అస్ టు యాక్సెస్ అంటుంది. అంటే దీనికి SMS మరియు ఫోన్ స్టేటస్ దీనికి యాక్సెస్ కోసం అడుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫోన్ కాల్స్ కి యాక్సెస్ అడుగుతుంది. అలౌ మీద క్లిక్ చేయండి. అలాగే SMS ని యాక్సెస్ అడుగుతుంది. మళ్ళీ అలౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి మన ఫోన్ లో ఉన్న సిమ్స్ చూపిస్తుంది. SIM1 ఎయిర్టెల్, SIM2 జియో అని చూపిస్తుంది. మనకి ఏ మొబైల్ నెంబర్ బ్యాంక్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఉన్న సిమ్ ని నేను సెలెక్ట్ చేసుకుని వెరిఫై మీద నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, నా మొబైల్ నెంబర్ వెరిఫై అయ్యింది. ఇప్పుడు నేను రిజిస్టర్ పాస్ కూడా అడుగుతుంది. సో 4 డిజిట్ పిన్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను నావి. ఇక్కడ చూడండి, మొత్తం లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ మొత్తం అన్ని ఇక్కడ కనిపిస్తాయి. రిజిస్టర్డ్ బ్యాంక్స్ అన్నమాట ఇవన్నీ. సో నా ఫోన్ నెంబర్ ఏదైతే నేను ఇచ్చానో ఆ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో వాటికి నేను వీటిని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను వేరే ఇష్టం వచ్చిన బ్యాంక్ ఏదో ఒకటి క్లిక్ చేస్తే అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు HDFC క్లిక్ చేసాను అనుకోండి, నా అకౌంట్ నెంబరు మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి చూడండి. సో ఇది నా HDFC అకౌంట్ మొత్తం ఒకనే చూసుకోవచ్చు. ఎవరికైనా పేమెంట్ చేయవచ్చు. ఇలా పేమెంట్ లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ కొట్టి చూడండి, ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. పేమెంట్ చేయొచ్చు మనం. ఇలా ఇక్కడ డైరెక్ట్ గా మొబైల్ నెంబర్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి IFSC కోడ్ ద్వారా మొత్తం నార్మల్ బ్యాంకింగ్ అకౌంట్ లో ఎలా అయితే రిజిస్టర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తామో సేమ్ అదే విధంగా పేరు, అకౌంట్ నెంబరు, మళ్ళీ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసి IFSC కోడ్ ఇచ్చి మనకి పంపొచ్చు. రిక్వెస్ట్ మనీ అంటే మనం ఎవరి దగ్గరైనా మన మనీని తీసుకోవాలి అనుకోండి, వాళ్ళ నెంబర్ కొట్టండి. కొట్టి ఎంత అమౌంట్ కావాలో అని చెప్పి టైప్ చేసి జనరేట్ QR కోడ్ అంటే మనకి QR కోడ్ జనరేట్ అవుతుంది. అది వాళ్ళ ఫోన్ ద్వారా నుంచి దాన్ని ఫోటో తీసి ఆ QR కోడ్, ఈ QR కోడ్ వచ్చింది కదా, దీన్ని వాళ్ళు స్కాన్ చేసి మనకి మనీ పంపవచ్చు అనమాట. వాళ్ళు చాలా సింపుల్ గా పంపించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్కాన్ అండ్ పే. ఇప్పుడు చూడండి, వీడియో అడుగుతుంది. స్కాన్ అండ్ పే అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ప్రతి ప్రొఫైల్ కి ఒక QR కోడ్ ఒకటి ఉంటుంది, బార్ కోడ్. అది మనం అలో అని కొట్టగానే ఎవరికైతే మనం పేమెంట్ చేయాలో వాళ్ళ ప్రొఫైల్ లోకి వెళ్ళి స్కాన్ కోడ్ QR కోడ్ ని స్కాన్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా మనం అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పేరు, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. మనం అమౌంట్ ఎంటర్ చేయడం, రిమార్క్స్ లో కావాలంటే ఏదైనా టైప్ చేసుకొని పే అనే బటన్ కొడితే చాలు, అది ఆటోమేటిక్ గా పేమెంట్ జరిగిపోతుంది. ఇలా పేమెంట్ చేయాలంటే UPI పిన్ అనేది ఆటోమేటిక్ గా మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రతి బ్యాంక్ అకౌంట్ కి ఒక UPI కోడ్ ఒకటి ఉంటుంది.
ఒకవేళ కోడ్ మన దగ్గర లేకపోతే ఆ కోడ్ని మళ్ళీ మనం రీసెట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ మీద ఉన్న లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేసి ఆ ఎక్స్పైరీ డేట్ని ఎంటర్ చేస్తే ఆ బిల్ని మనం మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ అకౌంట్ అనుకుంటే ప్రొసీడ్ అని కొడతాను. అప్పుడు మళ్ళీ నా హోమ్ స్క్రీన్ దగ్గరికి వెళ్తుంది, బ్యాంక్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ దగ్గరికి. ఇక నేను ఇప్పుడు వేరే బ్యాంక్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇందాక మనది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినది కదా. ఇప్పుడు చూడండి, SBI ఓపెన్ చేశాను. నా SBI అకౌంట్ నెంబర్ వచ్చింది, IFSC కోడ్ వచ్చింది కదా. నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. ఈ అకౌంట్ని క్లిక్ చేయగానే సెండ్, రిక్వెస్ట్, స్కాన్, ఈ 3 విధాలుగా మనం మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రొఫైల్కి వెళ్తే చూడండి నా QR కోడ్ ఎట్లుందో. ఇప్పుడు సెట్ UPI పిన్ నేను సెట్ చేస్తున్నాను. చూడండి, నా లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ డెబిట్ కార్డ్ మనం తీసుకొని నా లాస్ట్ 6 డిజిట్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. అలాగే నా ఎక్స్పైరీ డేట్, కార్డ్ ఎక్స్పైరీ డేట్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఈ టిక్ మార్క్ నేను ఎంటర్ చేయగానే మనకు మొబైల్ నెంబర్కి, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTP నేను ఆటోమేటిక్గా ఇందాక యాక్సెస్ ఇచ్చాం కదా, సో ఇది డిటెక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కింద సెట్ UPI పిన్, ఇప్పుడు నాకు నచ్చిన UPI పిన్ 6 డిజిట్స్ది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. 1 2 3 4 5 6 అని ఇచ్చాను అనుకోండి సపోజ్. మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్లో కన్ఫర్మ్ చేయమంటుంది. మళ్ళీ 1 2 3 4 5 6 అని ఎంటర్ చేశాను. మళ్ళీ టిక్ మీద కొట్టగానే నెక్స్ట్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయింది. చూడండి, మెసేజ్ వచ్చింది, UPI రీసెట్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను మనీ పంపాలనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నాను. చూడండి, ఒక నెంబర్ శాంపుల్ మొబైల్ నెంబర్ పంపాను వేరే మొబైల్ నెంబర్కి. నాకు ఇక్కడ నేను వెరిఫై అని కనిపిస్తుంది కదా, వెరిఫై. ఇక నేను వెరిఫై మీద క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ నెంబర్ కింద పేరు కూడా వచ్చేస్తుంది అన్నమాట. అమౌంట్ టైప్ చేసి ఇందాక రీసెట్ చేసుకున్న UPI పిన్ని మళ్ళీ ఎంటర్ చేస్తాను. చేసి టిక్ కొట్టగానే చూడండి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, మనీ సెంట్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెంట్ 100 రూపీస్ టు నెంబర్ @UPI అని వచ్చింది. చూసారు కదా ఎంత ఈజీగా మనీని మనం ఈజీగా సెండ్ చేయగలిగాము. ఫ్రెండ్స్, ఇది వేరే మన మొబైల్ వ్యాలెట్స్ కన్నా చాలా ఈజీ ఇది. ఎందుకంటే ఇది మనకి డైరెక్ట్ గా అకౌంట్ తో లింక్. ఇప్పుడు సపోజ్ మన వేరే ఈ వ్యాలెట్స్ ఉన్నాయి, పేటిఎం, జియో మనీ ఇట్లాంటివి. వాటిలో ఏంటంటే మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాంక్ నుంచి అందులో నుంచి మళ్ళీ మనం వాడుకోవాల్సి వస్తుంది. కానీ ఈ యాప్ మాత్రం మనకి గవర్నమెంట్ బేస్డ్ కాబట్టి మన అకౌంట్ నెంబర్కి ఏవైతే మొబైల్ నెంబర్స్ లింక్ అయి ఉన్నాయో సో అన్ని అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఆ అకౌంట్స్ అన్నిటిని మనం ఒకే స్క్రీన్ మీద ఒకే యాప్ ద్వారా మొత్తం అన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆల్ ట్రాన్సాక్షన్స్లో వెళ్ళి చూస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, సెకండ్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. సో ఇలా చూసారు కదా, మనం ఈజీగా చేశాం. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చూడాలనుకోండి, రిక్వెస్ట్ బ్యాలెన్స్ మీద ఎంటర్ UPI పిన్ మళ్ళీ కొట్టాను. కొట్టిన తర్వాత ఇంకా చూడండి నా కింద బ్యాలెన్స్ వచ్చింది. అప్డేట్ అని క్లిక్ చేశానంటే నాకు మళ్ళీ అది అప్డేట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ UPI పిన్ అడుగుతుంది, మళ్ళీ ఎంటర్ చేయగానే అది అప్డేట్ అయింది. చూసారుగా, ఇలా కూడా మనం ఎప్పటికప్పుడు మొబైల్లో బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఈ యాప్ ద్వారా మనకి బ్యాంక్ అకౌంట్ మొత్తం మన చేతిలోనే నడుస్తుంది. చాలా ఈజీ అయిపోయింది కదా. సో ఈ యాప్ ద్వారా మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఫ్రెండ్స్. చెక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్లు, డిపాజిట్ చేయడాలు ఇవన్నీ వేస్టింగ్. మనకి అన్ని చేతిలోనే 24/7 ఇన్స్టెంట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి భీమ్ యాప్ ఎలా వాడాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.